హలో ఎవరీవన్, ఇది కేవీఎల్ ఎగ్జాంపుల్ సెకండ్ సమ్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఇది లూప్ 1, ఇది లూప్ 2, ఇది లూప్ 3. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే నెగిటివ్, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తే పాజిటివ్. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ప్లస్ మైనస్ 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 ప్లస్ మైనస్, ఇలా క్లాక్ వైజే చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లూప్ 1 చేద్దాం. కేవీఎల్ లూప్ 1 మైనస్ 2i1 మైనస్ 1i1 ప్లస్ 1i2 ప్లస్ 5 volts 0 మైనస్ 3i1 ప్లస్ 1i2 మైనస్ 5 volts. ఇది లూప్ 1. లూప్ 2 ఏంటి? మైనస్ 2i2 మైనస్ 3i2 మైనస్ 1i2. ఇప్పుడు ఈ 1 లూప్ 1లో ఉంది, లూప్ 2లో కూడా ఉంది కాబట్టి లూప్ 2 రాసాం. ఇప్పుడు లూప్ 1 మైనస్ 1i1. ఈ 3 ohms కూడా లూప్ 1లో, లూప్ 2లో ఉంది, 3లో కూడా ఉంది కాబట్టి ప్లస్ 3i3 ఈజ్ ఈక్వల్ టు 0. వోల్ట్స్ ఏం లేవు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు i2లన్నీ ప్లస్ చేసుకుందాం. ప్లస్ 6i2 ప్లస్ 1i1 ప్లస్ 3i3 ఈజ్ ఈక్వల్ టు 0. 1i1 6i2 ప్లస్ 3i3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది లూప్ 2. ఇప్పుడు లూప్ 3 వచ్చేసరికి మైనస్ 2i3 మైనస్ 1i3 మైనస్ 3 మైనస్ 3i3. ఇప్పుడు ఈ 3i3లో ఉంది, i2లో కూడా ఉంది కాబట్టి ప్లస్ 3i2. ఇక్కడ వోల్ట్స్ ఏం లేవు కాబట్టి ఇది ఈక్వల్ టు 0. ఇప్పుడు i3 ఈ i3లో అన్నీ ప్లస్ యాడ్ చేసుకోవాలి. 6i3 ప్లస్ 3i2 ఈజ్ ఈక్వల్ టు 0. 3. ఇప్పుడు ఈ లూప్ 1, లూప్ 2, లూప్ 3 ఈ ఎంట్రీలకి మ్యాట్రిక్స్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు i మైనస్ 3 i2 ప్లస్ 1 i3 లేదు కాబట్టి 0. నెక్స్ట్ లూప్ 2 1 మైనస్ 6 i3 3. ఓకే. నెక్స్ట్ i1 లేదు కాబట్టి 0. i2 3 i3 మైనస్ 6. ఇవి ఎలా వేసుకున్నానంటే ఈ రో అంతా i1, ఈ రో అంతా i2, ఈ రో అంతా i3 అలా వేసుకోవాలి మీరు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది ఏంటి, ఇందులో i1 లేదు కాబట్టి 0 వేసుకున్నాను. ఓకే. ఇది i2 ఉంది కాబట్టి ఇక్కడ i2 ఏంటి, ఇక్కడ 3 కాబట్టి ఈ 3 ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు i3కి
I3 ఇదిగోండి. ఇక -6 ఉంది, -6 ఉంటే -6, +6 ఉంటే +6, 5 ఉంటే 5, అది ఇక్కడ వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫస్ట్ రో చూడండి. ఫస్ట్ రోలో ఫస్ట్ లూప్లో I3 -3 కాబట్టి -3 వేసుకున్నాను. I2 +1 కాబట్టి +1, I3 లేదు కాబట్టి 0. అలా ఇక్కడ వోల్టేజ్ ఉంటే ఈ వోల్టేజ్ ఇక్కడ కాదు, వోల్టేజ్ వేరేగా వేసుకోవాలి. నేను చెప్తాను ఇప్పుడు చూడండి వోల్టేజ్ ఎలా వేసుకోవాలో. వోల్టేజ్ I1, I2, I3. ఓకే, ఇప్పుడు చూడండి = ఇప్పుడు వోల్టేజ్ వస్తుంది. వోల్టేజ్ ఏంటి ఇక్కడ -5, లూప్ 1లో -5, లూప్ 2లో ఏమీ లేదు వోల్టేజ్ కాబట్టి 0, లూప్ 3లో కూడా లేదు 0. ఓకే, 0 సరిపోయిందా? ఇప్పుడు మనం దీని మ్యాట్రిక్స్ ఇప్పుడు క్యాల్సీలో మనం ఈ సమ్ చేద్దాం. మ్యాట్రిక్స్ ఎలా చేస్తాం సేమ్ అలాగే అది మనం క్యాల్సీలో చేసుకుంటే ఈజీ అయిపోద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా మనకి నెక్స్ట్ సమ్కి వెళ్ళడానికి టైం దొరుకుతుంది. అందుకే క్యాల్సీ యూజ్ చేయండి. అందరూ కూడా క్యాల్సీ గమ్మున అయిపోతుంది. ఇప్పుడు క్యాల్సీ యూజ్ చేద్దాం. కాంప్లెక్స్ ఈక్వేషన్ 1 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3. ఓకే, ఇప్పుడు ఎలా చూడండి. ఇక్కడ ఏముంది I1 -3 = B1 1, C1 0, D1 ఏంటి -5, D1 -5. నెక్స్ట్ A1 A2 1, B2 -6, C2 0, 3 D2 0 కాబట్టి అలాగో 0, A3 0, B3 3, C3 -6, అది 0 కాబట్టి 0. ఇప్పుడు I1 వాల్యూ ఎంత? ఇప్పుడు I1 వాల్యూ చూడండి. I1, I2, I3, X. ఇప్పుడు X అంటే ఏం కాదు, X అంటే I1 అని. I1 వాల్యూ ఎంత 1.8. నెక్స్ట్ I2 వాల్యూ, Y అంటే I2 0.4. నెక్స్ట్ Z అంటే I3 0.2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మ్యాట్రిక్స్ కట్టాం, ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి రెసిస్టర్కి ఇందులో ఎంత యాంప్స్ కరెంట్ పాస్ అవుతుందో, ఎంత వోల్టేజ్ పాస్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ 2 ohm రెసిస్టర్, 2 ohm రెసిస్టర్. ఓకే, 2 ohm రెసిస్టర్లో I1 కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఎంత I1 × 2 ohms కదా, 2 I1 అంటే 1.8 × 2. ఓకే, 1.8 × 3.6 amps. ఓకే, నెక్స్ట్ ఈ 2 ohms చూద్దాం. ఇది I2 కరెంట్ పాస్ అవుతుంది. 2 ohms I2 కరెంట్ × 2 ohms ముందర 2, I2 కరెంట్ 0.4 × 2 0.8 కరెంట్ పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 ohms చూద్దాం. I3 కరెంట్ పాస్ అవుతుంది. అందులో I3 × 2 ఇంటూ ఎంత amps, 0.2 × 2 0.4.
amps. ఓకే, నెక్స్ట్ 1 ohm I1 కరెంట్ పాస్ అవుతుంది, I2 కరెంట్ కూడా పాస్ అవుతుంది. 1 ohm ఈజ్ ఈక్వల్ టు I1 మైనస్ I2. 1.8 మైనస్ 0.4 ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇంటూ 1.4 amps. ఓకే, నెక్స్ట్ 3 ohms రెసిస్టర్ I2, I1, I3 ఈ రెండు కరెంట్లు కూడా పాస్ అవుతుంది కాబట్టి 3 ohms రెసిస్టర్ I2 మైనస్ I3 0.4 మైనస్ 0.2. ఓకే, ఇప్పుడు 3 ohms ఇంటూ 3 0.6 amps. ఓకే, 0.6 amps. నెక్స్ట్ 1 ohm రెసిస్టర్ ఉంది, I3 కరెంట్ పాస్ అవుతుంది. ఇంకా 1 ohm రెసిస్టర్ I3 కరెంట్ ఇంటూ 1 ohm 0.2 ఇంటూ 1 0.2 amps. ఓకే, ఇలా రెసిస్టర్ వాల్యూ కనుక్కోవాలి. ఇది ఎగ్జాంపుల్ 2 సమ్. చూడండి, ఏమైనా చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు KVL కంప్లీట్ అయింది కదా, KCL కూడా సమ్స్ ఎగ్జాంపుల్ 1, 2 కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్పండి, ఇంకో వేరే సమ్ చేసి పెడతాను KVL, చూడండి.